బలహీన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వారికి అవకాశాలు కల్పించేందుకు ఆస్కారం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన స్థితిగతులు అంశాలపై అధ్యయనం నిమిత్తం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో విజ్ఞాపనలు స్వీకరించింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల పరిస్థితులను తెలుసుకుని వారి హక్కుల రక్షణ కోసం కృషి చేసేందుకు రాష్ట్ర బీసీ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహిస్తుందని, ఇప్పటి వరకు 7 విచారణలు పూర్తి చేయగా ఇది 8వదని అన్నారు. ఈ నెల 26 వరకు కమిషన్ బహిరంగ విచారణలు ఆయా జిల్లాల్లో కొనసాగుతాయని చెప్పారు. ఒక 10-12 వేలకు మించి సూపర్వైజర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి సమాచారం సేకరిస్తున్నారు. ఈ సందర్భంలో ఇది ముఖ్యంగా ఎందుకు జరుగుతుంది? సమాజంలో ఏ వర్గం వారు, ఏ కులం వారు ఎంత శాతంలో ఉండరు దాన్ని తేల్చి ఆ తర్వాత వాళ్లకు రిజర్వేషన్స్ కల్పించి మనం స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలనే ఉద్దేశంతో జరుగుతుంది. మొన్న జనవరి నుండి స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందున సుమారు 3-4 వేల కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులు రాలేదు. అధికారులే ఈ నిధులు తొందరగా వస్తే అభివృద్ధి పనులు చేయగలుగుతాం కాబట్టి ఏదో విధంగా రిజర్వేషన్స్ ఖరారు చేయని ఓటర్స్ లిస్ట్ ఆధారంగా చేయండి అని చెప్పినా కానీ బీసీ కమిషన్ ఖచ్చితంగా